ఈ పరకామణి కేసు 2023లో జరిగినటువంటి పరకామణి కేసుని చాలా జాగ్రత్తగా డీల్ చేసి దొంగతనం చేసిన వ్యక్తి నుంచి 15 కోట్ల రూపాయలు, అతను 70,000 దొంగతనం చేస్తే 15 కోట్ల రూపాయలు అతని ఆస్తుల్ని శ్రీవారికి దక్కేలా చేసి న్యాయపరంగా ముందుకెళ్తే లేనిపోని ఆరోపణలు చేసి ఏవిఎస్ఓ సతీష్ మృతికి ఎలా జరిగిందనేది అనుమానాస్పదమే కానీ కారకులు మాత్రం వేధించిన వాళ్ళే అవుతారు. ఆ స్థాయిలో జరిగింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2025లో జరిగినటువంటి కేసును మాత్రం చాలా జాగ్రత్తగా తొక్కిపెట్టి మేనేజ్ చేశారు. ఎందుకు అంత జాగ్రత్తగా తొక్కిపెట్టాల్సి వచ్చింది? ఎందుకు మేనేజ్ చేయాల్సి వచ్చింది? సార్, జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ మనం చూసాము. ఆయన ఆద్యంతం ప్రతి ఒక్క అంశాన్ని కూడా స్పృశిస్తూ అన్ని ఆధారాలతో సహా మాట్లాడారు. సో మీ చర్చా కార్యక్రమం ప్రారంభమయ్యి జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ దీని గురించి మాట్లాడుతుంటే నాకు ఒక మిత్రుడు మెసేజ్ చేశాడు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ ఎట్లుందంటే, ఈ మధ్య ఇండియా T20 ప్రపంచ కప్ గెలిచింది, దాంట్లో సంజు శాంసన్, అభిషేక్ శర్మ ఎట్లా బ్యాటింగ్ చేసి న్యూజిలాండ్ తుత్తునీలు చేసేటట్టు ఎట్లా బ్యాటింగ్ చేశారో జగన్మోహన్ రెడ్డి గారి ప్రెస్ మీట్ కూడా అలాంటి బ్యాటింగే ఉందని చెప్పారు. సో అలా జగన్మోహన్ రెడ్డి గారు కొట్టిన ఇంట్రడక్షన్ కూడా అదే. మీరు కాస్త లేట్ గా జాయిన్ అయ్యారు కానీ అదే ఇంట్రడక్షన్ నేను ఇచ్చింది కూడా. అవునా సార్? అవును. ఓకే 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 లేట్ గా అయిపోయానేమో. అయితే ఈ పరకామణి అంశానికి సంబంధించిన విషయం, బిఆర్ నాయుడు గారు ఉన్నారా దీని వెనకాల, చంద్రబాబు నాయుడు గారు ఉన్నారా అనే దాని పట్ల ఇప్పుడే మనం దాన్ని ఒక నిర్ణయంగా గట్టిగా చెప్పలేకపోయినా చెప్పకుండా ఉండడానికి కారణాలు లేవు. ఎందుకు లేవంటే, సరే జగన్మోహన్ రెడ్డి గారికి తెలియకుండా మేనేజ్ చేయాలా, సాక్షి టీవీకి తెలియకుండా మేనేజ్ చేయాలా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధులకు తెలియకుండా మేనేజ్ చేయాలా, ఓవరాల్గా ప్రజలకు అందరికీ తెలియకుండా మేనేజ్ చేయాలా అని ఉంటే ఓకే, సంతోషమే. దీని వెనకాల రాజకీయ కారణాలు ఏమన్నా ఉండొచ్చేమో, భక్తులకు కూడా తెలియకుండా అనొచ్చు. సాక్షాత్తు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలకి, తెలుగుదేశం పార్టీ ఎంపీలకి, పైగా టీటీడీ బోర్డులో ఉన్నటువంటి ఈఓకి, టీటీడీ బోర్డు సభ్యులకు కూడా తెలియకుండా మేనేజ్ చేశారు. ఇది కదా అత్యంత మనం ఆలోచించాల్సిన విషయం. ఆఖరికి టీటీడీలో ఉన్నటువంటి బోర్డు సభ్యులకు కూడా తెలియదు. ఆ వివరాలు కూడా మీకు చెప్తాను. అసలు మా అందరికి మొదటగా వచ్చినటువంటి డౌట్ ఏంటంటే, అరే టీటీడీలో చాలా మంది ఎంప్లాయీస్ ఉంటారు, పెద్ద రోబస్ట్ సెక్యూరిటీ సిస్టమ్స్ ఉంటుంది, అసలుకి టీటీడీలో తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి బంగారు కానుకలను సాగ్రిగేట్ చేయడానికి, లేకపోతే వాటన్నిటిని ప్లేస్ చేయడానికి మనకి రెగ్యులర్ ఎంప్లాయీస్ని వాడచ్చు కదా, ఎందుకు అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ని వాడారనేటువంటి ఒక ఆలోచన కలిగింది. అయితే ఇప్పుడు చెప్తాను చూడండి సార్. పరకామణి ఆఫీస్ ఐటమ్ నెంబర్ 415, పేజ్ నెంబర్ 116, అక్టోబర్ 9, 2018లో వచ్చినటువంటి టీటీడీ బోర్డు తీర్మానం మీకు చూపిస్తున్నా. అక్టోబర్ 9, 2018 రెజల్యూషన్ నెంబర్ 415. ఇదేంటంటే, క్యాన్సిలేషన్ ఆఫ్ పరాకమణి డిప్యూటేషన్ టు టీటీడీ స్టాఫ్, ప్రపోజల్ ప్లేస్డ్ బిఫోర్ ద టీటీడీ బోర్డ్ ఫర్ టేకింగ్ ఏ డిసిషన్. అంటే 2018, అంటే చంద్రబాబు నాయుడు గారు మొదటి దఫా ముఖ్యమంత్రిగా ఉండగా, పుట్టా సుధాకర్ యాదవ్ గారు చైర్మన్గా ఉన్న సమయంలో పరకామణిలో శ్రీవారికి సమర్పించినటువంటి బంగారు ఆభరణాన్ని లేదా కరెన్సీని లెక్క పెట్టడానికి 259 మంది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి రెగ్యులర్ సిబ్బంది వాటిని ఎంచి వాటిని స్టోర్ చేసేటువంటి బాధ్యతల్లో ఉంటే, వారి అందరినీ జాయింట్ యాక్షన్ కమిటీ రిపోర్టు పేరుతో వారిని ఆ డ్యూటీల నుండి డిస్మిస్ చేస్తూ, క్యాన్సిల్ చేస్తూ, తద్వారా అవుట్సోర్సింగ్ ఏజెన్సీలకు వాటిని లెక్కించేటువంటి బాధ్యతలు అప్పగించడానికి కారణమైనటువంటి రిజల్యూషన్ కాపీ ఇది. అంటే దీని వెనకాల ఏమన్నా కుట్ర ఉందా అని మేమందరం అనుమానించడానికి ఈ రిజల్యూషన్ నెంబర్ 415 అక్టోబర్ 9, 2018 నాడు పుట్టా సుధాకర్ యాదవ్ గారి నేతృత్వంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులు చేసినటువంటి రిజల్యూషన్ కాపీ ఇది. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారిని కానీ, ఇప్పుడు ఉన్నటువంటి పుట్టా సుధాకర్ యాదవ్ గారిని కానీ మేము అడుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే,
తిరుమల తిరుపతి దేవస్థానానికి భక్తులు సమర్పించినటువంటి బంగారు ఆభరణాల్ని లేకపోతే కరెన్సీని మీరు లెక్కించడానికి టీటీడీ రెగ్యులర్ ఎంప్లాయీస్ని పక్కకు తీసుకువెళ్ళడానికి తొలగించడానికి గల కారణాలు ఏంటని మిమ్మల్ని అడుగుతున్నాం. ఎందుకు ఈ రిజల్యూషన్ మీరు తీసుకురావాల్సి వచ్చింది, ఇది మేము చెప్తున్నాం. దాంతోపాటు ఈ 2025 జనవరి 11వ తేదీన వి పెంచలయ్య అనే అతను దొంగతనం చేశారు. దొంగతనం చేసినటువంటి అంశం 11వ తేదీన ఆ దొంగతనం జరిగింది. 12వ తేదీనే ఇది 12వ తేదీనే సొత్తు స్వాధీనం చేసుకున్నటువంటి సీజర్ డాక్యుమెంట్. అంటే జనవరి 12వ తేదీ 2025వ తేదీనే ఎస్ఐ రమేష్ బాబు, అదేవిధంగా 2 హెడ్ కానిస్టేబుళ్ళు, 2 ఏఎస్ఐలు, 3 పోలీస్ కానిస్టేబుళ్ళు కలిసి అతని దగ్గర 555 గ్రాముల బంగారు ఆభరణాల్ని 157 గ్రాముల వెండి వస్తువులను సీజ్ చేసినట్లు, స్వాధీనపరుచుకుంటున్నట్లు అక్కడే ఉన్నటువంటి విఆర్ఓ హరీష్, విఆర్ఓ పృథ్వీరాజు గారు మధ్యవర్తిత్వంలో తీసుకున్నటువంటి సొత్తు స్వాధీనామా మహాజరినామాకు సంబంధించిన కాపీ. అంటే వీరికి జనవరి 12వ తేదీ 2025వ తేదీనే వి పెంచలయ్య దగ్గర ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని తను దోచుకున్నాడు అని అందరికీ తెలిసిపోయింది. అంటే టీటీడీ వారికి తెలిసినటువంటి ఆవశ్యకత ఏర్పడింది. ఎవరు ఇతను? ఈ పెంచలయ్య అనే అతను ఎవరి దగ్గర ఎంప్లాయీ? ఆంధ్ర బ్యాంక్ రిటైర్డ్ ఎంప్లాయీస్ ప్రాజెక్ట్స్ ఆఫ్ సెల్ఫ్ ఎంగేజ్మెంట్ అబర్ పోస్ట్ సర్వీసెస్కి సంబంధించినటువంటి ఎంప్లాయీ. ఈ ఎంప్లాయీకి సంబంధించి మొదట డాక్యుమెంట్ చూస్తాను సార్, ఆశ్చర్యపరంగా మొదట ఈ దొంగతనం జరిగింది అని తెలియగానే ఈ కన్సల్టెన్సీని ఏది ఆబ్రోస్ ఏజెన్సీని విధుల నుంచి తొలగించాలి కదా. విధుల నుంచి తొలగించకుండా ఉండడానికి టీటీడీ బోర్డు మెంబర్లకి రాసినటువంటి రిజల్యూషన్ కాపీ, అంటే రిజల్యూషన్ నెంబర్ చెప్తాను వినండి. రిజల్యూషన్ నెంబర్ 594లో టీటీడీ బోర్డు సభ్యులకు అప్పుడున్నటువంటి ఈవో, అప్పుడున్నటువంటి బిఆర్ నాయుడు గారు చైర్మన్ గారు ఏం చెప్పారంటే 16వ పేజ్, ఏ నోటబుల్ సెక్యూరిటీ బ్రీచ్ అక్కర్డ్ ఆన్ 11 జనవరి 2025 when Abripos employee was caught while attempting to theft 100 gram gold coin concealed with a trolley pipe అని చెప్పారు. ఎవరికి? టీటీడీ బోర్డు మెంబర్లకి. ఏ రోజు చెప్పారు? డిసెంబర్ 16వ తేదీ 2025వ తేదీని చెప్పారు. కానీ 12వ తేదీనే అతని దగ్గర నుండి 555 గ్రాములు సొత్తు స్వాధీనామా చేసుకున్నట్లు మనకి సిఐ రమేష్ బాబు గారు సంతకం పెట్టిన సొత్తు స్వాధీనామా మహాజరినామా ఉంది. అంటే 5 రోజుల తర్వాత టీటీడీ బోర్డు సభ్యులు సమావేశం ఏర్పడి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా బిఆర్ నాయుడు గారు కేవలం 100 గ్రాములు బంగారం మాత్రమే దొరికిందని తప్పుడు సమాచారాన్ని టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఇచ్చారు. దానికి సాక్ష్యాధారం ఇది ఇస్తూ దాంట్లో ఏం చేశారో చూడండి సార్, ఆశ్చర్యంగా ఒక కమిటీ ఏర్పాటు చేశారు. 21/1/2025వ తేదీన ఒక కమిటీ ఏర్పాటు చేశారు. వాళ్ళు 29 జనవరి 2025న కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తూ ఏం చేశారంటే 6 నెలల పాటు దొంగతనం చేసినటువంటి ఆ ఏజెన్సీకి 6 నెలల పాటు కంటిన్యూ చేశారు వారి సేవల్ని. తరువాత మళ్ళీ ఇంకొక 6 నెలలు మళ్ళీ కంటిన్యూ చేశారు. అంటే 2 సార్లు 6 నెలల చెప్పున ఆ సర్వీస్ ఏజెన్సీని యొక్క సేవల్ని, ఆ కాంట్రాక్ట్ ని రెన్యువల్ చేసింది బిఆర్ నాయుడు. నిజంగా ఆ ఏజెన్సీకి సంబంధించిన ఎంప్లాయీ ₹1 కోటి విలువైనటువంటి బంగారాన్ని శ్రీవారి సంబంధించిన కానుకలు దొంగతనం చేస్తే ఆ ఏజెన్సీని మీరు తొలగించకుండా 2 సార్లు ఎందుకు మీరు వాటిని రెన్యువల్ చేశారనేది మా ప్రశ్న. దాంతో పాటు మరొక రిజల్యూషన్ నెంబర్ 693, ఇది ఎప్పుడు ఫిబ్రవరి 28, 2026, అంటే నెల రోజులు కూడా అవలా 3 వారాల క్రితం మళ్ళీ టీటీడీ బోర్డు సమావేశం ఏర్పడింది. ఆ సమావేశంలో కూడా ఏం చేశారో తెలుసా సార్? మళ్ళీ ఆ సమావేశంలో కూడా మళ్ళీ టీటీడీ వారికి ఇదే అంశం చెప్పారు. ఏం చెప్పారు? 11/1/2025న సెక్యూరిటీ బ్రీచ్ జరిగింది అని చెప్పి
కేవలం 100 గ్రాముల బంగారాన్ని మాత్రమే వాళ్ళు దొంగతనం చేస్తున్నారని మళ్ళీ సంవత్సరం తర్వాత కూడా అదే అబద్ధాన్ని మళ్ళా టీటీడీ సభ్యులకి ఈఓకి బిఆర్ నాయుడు గారు చెప్పారు. కానీ చెప్పి క్లియర్ గా అదే పోలీస్ ఏజెన్సీని, రిపోర్టులో అదే ఉన్నదే ఆప్క్రోస్ ఏజెన్సీని పోలీసు రిపోర్టులో ఉన్నదే అంతకు మించిన బంగారం కోటి రూపాయల విలువైన బంగారం అనేది ఉంది. అవును. అయినా కూడా టీటీడీ బోర్డు సభ్యులకి బిఆర్ నాయుడు గారు ఏం చెప్తున్నారంటే 100 గ్రాముల బంగారాన్ని దొంగతనం చేస్తూ దొరికిపోయాడు రెడ్ హ్యాండెడ్ గా అని చెప్తున్నారు. ఎందుకు దాన్ని తగ్గించి చూపిస్తున్నారు? ఎందుకు తగ్గించి చూపిస్తారు? ఇప్పుడు పట్టుబడిన కోటి రూపాయల గోల్డే అదే తక్కువ, దాని వెనక ఎంతమంది ఉన్నారు, ఎంతమంది దోచుకున్నారనే అనుమానాలు ఉంటే ఉన్నదాన్నే 100 గ్రాములకు ఎందుకు తగ్గించేశారు? అదే అది మనకు కాదు చెప్తుంది, స్వయాన తనతో పాటు పనిచేస్తున్నటువంటి టీటీడీ బోర్డు సభ్యులకే బిఆర్ నాయుడు గారు చెప్తున్నారు. సబ్ చేస్తూ ఇందాక చెప్పా కదా, ఈ ఆబ్రిపోస్ అనేటువంటి ఏజెన్సీని 6 నెలలు ఒకసారి 6 నెలలు రెండోసారి మొత్తం 12 నెలలు దాన్ని రెన్యువల్ చేశారని చెప్పాను కదా. అవును. 3 వారాల క్రితం అంటే పోయిన నెల 28వ తేదీన మళ్ళీ దారుణంగా సంవత్సరం పాటు రెన్యువల్ చేశారు సార్. గ్రేట్. ఇది రిజల్యూషన్ నెంబర్ 693 బిఆర్ నాయుడు గారి పేరు మీద. ఓకే, చెప్తాను. ద యూటిలైజేషన్ ఆఫ్ సర్వీసెస్ ఆఫ్ ఆబ్రిపోస్ ఫర్ సప్లయింగ్ మ్యాన్ పవర్ టు పరకామణి ఆపరేషన్ బోత్ కరెన్సీ పరకామణి తిరుమల అండ్ కాయిన్స్ పరకామణి తిరుపతి ఆన్ డైలీ వేజెస్ బేసిస్ మే బి కంటిన్యూడ్ ఫర్ ద పీరియడ్ ఆఫ్ వన్ ఇయర్ విత్ ఎఫెక్టెడ్ ఫ్రమ్ 1/4/2026 ఆర్ అంటిల్ ఇంట్రడక్షన్ అంటే స్టెబిలైజేషన్ అని చెప్పి క్లియర్ కట్ గా 28/2/2026 కేటగారికల్ గా ఇచ్చినటువంటి మరొక రిజల్యూషన్. అంటే మీకు స్పష్టంగా బిఆర్ నాయుడు గారికి కోటి రూపాయల విలువ చేసినటువంటి బంగారు ఆభరణాలు చోరీ జరిగిందనే విషయం సిఐ రమేష్ బాబు గారు ఇచ్చినటువంటి సొత్తు స్వాధీనమా మహాజరనామాలో మనకి కనపడుతుంది. కనపడకపోతే ఇది పాస్ చేస్తాను సంతకాలు పెట్టింది కూడా. 2 విఆర్ఓలు కూడా దీనికి పెద్ద మనుషుల కింద సంతకం పెట్టి వారి ఆధీనంలోనే ఇది సొత్తు స్వాధీనమా చేసుకుంటే చివరికి బోర్డు సభ్యులకు కూడా 100 గ్రాములు మాత్రమే రెడ్ హ్యాండెడ్ గా దొరికి పెట్టుకున్నారు అనేటువంటి అంశం ఒకసారి కాదు 2 సార్లు కాదు 3 సార్లు జరిగినటువంటి బోర్డు సమావేశాల్లో బిఆర్ నాయుడు గారు ఈఓ గారికి అదే విధంగా బోర్డు సభ్యులకు కూడా అబద్ధం చెప్పారు. ఇది నిజంగా ఒక క్రిమినల్ కాన్స్పిరసీ, నేరం చేయాలనేటువంటి కుట్ర ఉంది, దాగుందని మేము చెబుతున్నాం. ఇదే కాదు, దీంతో పాటు ఈ బంగారం దొంగతనం చేసి బ్యాంకులో లోను తీసుకున్నారు అని చెప్పి శిరీష గారు షీఈస్ ద బ్యాంక్ మేనేజర్ అనమాట. ఆవిడ బ్యాంక్ మేనేజర్ సప్తగిరి గ్రామీణ గోదావరి సప్తగిరి బ్యాంకు. విట్నెస్ నెంబర్ 11 బి శిరీష గారు వర్కింగ్ యాజ్ ఎ మేనేజర్ ఆఫ్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ కొర్లగుంట బ్రాంచ్ తిరుపతి జనవరి 23, 2025 తేదీన ఆవిడ ఇచ్చినటువంటి విట్నెస్ స్టేట్మెంట్ లో దొంగతనం చేసినటువంటి బంగారం అనేది సప్తగిరి గ్రామీణ బ్యాంకులో 2 ఖాతా నెంబర్లో తాకట్టు పెట్టి రుణం తీసుకున్నారని శిరీష గారు ఇచ్చినటువంటి అంశం కూడా బిఆర్ నాయుడు గారికి తెలుసు. దాంతో పాటు కొన్ని ప్రైవేటు నగల దుకాణంలో కూడా ఈ బంగారు దుకాణం అమ్మి వాటిని ఆకారాలు మార్చి తిరిగి వాడుకున్నారని ఆయా ప్రైవేటు నగర దుకాణ సంస్థలకు సంబంధించినటువంటి అధికారులు కూడా తేల్చి చెప్పిన తర్వాత కూడా బిఆర్ నాయుడు గారు ఆఖరికి టీటీడీ బోర్డు సభ్యులకు కూడా ఆ వివరాలను దాచిపెట్టగల కారణం ఏంటో మాకు తెలియాలి. కాబట్టి దీని మీద ఖచ్చితంగా సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందే. సిబిఐ ఎంక్వైరీ జరిగి తీరాల్సిందంటే టీటీడీ బోర్డు చైర్మన్ గా తక్షణమే బిఆర్ నాయుడు గారు రాజీనామా చేసి హిందువులకి సమాధానం చెప్పాల్సిందే, క్షమాపణ చెప్పి తీరాల్సిందే.